హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక కర్రీతో మీ ముందుకు వచ్చానండి. అరటికాయ ఇగురు అంటారు. ఇక్కడ చాలామంది అరటికాయ కూర అని అంటారు. అరటికాయ పులుసు వండుకుంటారు. మరి ఇగురు తెలుసో లేదో తెలియదు. నేనైతే ఇవాళ అరటికాయ ఇగురు వండుతున్నాను అనమాట. 4 అరటికాయలు, చిన్న చిన్న అరటికాయలు, 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు అన్నమాట. అవి కట్ చేసి పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు కూడా అరటికాయ బాగా చెక్కేసుకుని అరటికాయ ముక్కలు నేను నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే అరటికాయ నల్లగా అయిపోతుంది అనమాట. అలా నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఆ ముక్కలు వేసుకుని ఉంచుకోవాలి. నీటిలో ఉంటేనే ముక్కలు తెల్లగా ఉంటాయండి. అరటికాయ పైన ఉందంటే నల్లగా అయిపోతాయి. ఆ 2 కోసి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలి. సగం వేగితే చాలండి, బాగా వేగిపోక్కర్లేదు. ఆనియన్స్ అరటికాయ కూరకైనా ఏ కూరకైనా సరే సగమే వేగాలి. బాగా డీప్ ఫ్రై అయిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది. సగం వేగాలంటే ఉల్లిపాయ ఒళ్ళిపోవాలి, మొత్తం పచ్చివాసన లేకుండా పోతే సరిపోతుంది. బాగా డ్రైగా వేపేస్తే టేస్టే మారిపోద్ది అన్నమాట. ఆ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అని కొంచెం పసుపు వేసుకుని వేపేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి, మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. కరకరలాడిలాగా వేపేస్తారు ఒక్కొక్కరు, నల్లగా అలా వేపకూడదు. కొంచెం వడిలిలాగా వేపితే సరిపోద్ది. అందుకే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని వేపుకుంటే తొందరగా వేగుతుంది. హై మంట మీదే వేపుకోవాలి. సిమ్లో పెట్టినా బాగోదు మళ్ళీ కర్రీ. ఒక్కొక్కళ్ళు సిమ్లో పెట్టి మెల్లిగా వేపుతారు, అలా కూడా వేపకూడదు. ఆనియన్స్ వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అందులో పచ్చివాసన పోయిందాకా కొంచెం వేపుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు నీటిలో వేసి ఉంచుకున్నాం కదండి. అరటికాయ ముక్కలు ఆ నీళ్ళు వాడేసేసి అరటికాయ ముక్కలు కూడా ఆనియన్స్లో వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్లో వేసేసుకుని శుభ్రంగా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసాం కదా, అది ముక్కలకు పట్టేలాగా కొంచెం కలపాలి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినట్టు చేయాలి అరటికాయ ముక్కల్ని. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మసాలా సరుకులు వేసుకోవాలన్నమాట. మసాలా పొడి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, గసగసాల పొడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కనుక ముక్కలు ఉడికాక ఒకవేళ కావాల్సితే వేసుకోవాలి, లేకపోతే లేదు. 2 స్పూన్లు కారం, నేను కూరకు తగ్గట్టుగా వేసాను అనమాట. 2 స్పూన్స్ పడుతుందండి నాకు ఎప్పుడు కారం కూడా కూరకి. 2 స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి. కలుపుకుని వాటర్ పోసేసుకుని బాగా కలబెట్టాలి. వాటర్ 2 గ్లాసులన్నా వాటర్ పడుతుంది అన్నమాట. అరటికాయ ముక్క ఉడకాలి కదా. వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. కానీ ముందే కారం ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కళాయిలోని బాగా కలుపుకున్నాకనే వాటర్ పోసుకోవాలి, ముందే పోసేయకూడదు, ముక్కలను పట్టదన్నమాట. 2 గ్లాసులు వాటర్ పడుతుందండి నాకు. 2 గ్లాసెస్ వాటర్ పట్టింది. అంటే అరటికాయ ముక్క ఉడకాలి కదా, మరి బాగా మెత్తగా అయితేనే అరటికాయ బాగుంటుంది. కొంచెం బరుగ్గా అది ఉంటే బాగోదు. 2 గ్లాసు వాటర్ పోసేసుకున్నాను. అన్నీ వేసేసాను. ఇంకా కూరను చూసి పని లేదు. అలాగా హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఉడకాలి. అలా నీళ్ళలో ఉడికాక మెల్లిగా దగ్గరికి వచ్చేస్తుందండి. అరటికాయ ఏంటంటే ఎంత వాటర్ కింద ఉన్నా సరే చిక్కగా అయిపోతుంది. అందుకే బాగా చిక్కగా దగ్గరికంటే దింపేసుకోకూడదు, కొంచెం వాటర్ ఉండగానే దింపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడుకుతుంది, ఇంకా అరటికాయ ఉడకలేదు అన్నమాట. చూస్తున్నాను కొంచెం సాల్ట్ తక్కువైంది, వేసాను, అదేమో మిస్ అయిందండి ఆ క్లిప్పు. ఇంకా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని అలా ఉంచుకోవటమే. దగ్గరికి వచ్చాక చూస్తే సరిపోతుంది. దాన్ని ఇంకా పెద్ద చూసి పని లేదు. అరటికాయ కూర రెడీ అయిపోయిందండి. అరటికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఎవరికన్నా తెలుసో లేదో, మేము అత్తమాను వండుకుంటాం, పులుసు వండుకుంటాం, ఇగురు వండుకుంటాం, ఎండ్రేలు కూడా వేసి వండుకోవచ్చు. ఇది చికెన్ కర్రీలాగా ఉంటుంది అంటారు మరి మా వాళ్ళు. అరటికాయ కూర ఎప్పుడు కూడా చికెన్ కర్రీతో పోలుస్తారు, ఏంటో అర్థం కాదు. టేస్ట్ అలాగ వస్తుంది. ఉడికినప్పుడే చాలా టేస్ట్ గుంగుమలాడిపోతుంది ఇల్లంతా. ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా అలాగ వచ్చిందంటే ఇంకా కట్టేసుకోవచ్చు పొయ్యి మాట. అది ఆల్రెడీ చిక్కబడిపోతుంది, ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకా అలా వడిలిందంటే ఉడికిపోయినట్టే. సాల్ట్ అన్నీ సరిపోయినాయి, మనం వేసిన కొలతల ప్రకారం అయితే అన్నీ సరిపోయినాయి అన్నమాట. దగ్గరికి వచ్చినప్పుడు కింద అడుగు అంటకుండా కలుపుకోవాలి. గరిట ఎప్పుడు అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టేసుకోవటమేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.